దేని స్తోత్రం జయశాలి పాటల బుక్లో నుంచి 179 పాట పాడుతున్నాం. శ్రీమంతుడైన దేవుని వలనే సంతానం, దేవుని నుండే
పిల్లలుగా ఉండాలి కుటుంబముగా. వచ్చారుగా. తల్లిదండ్రి పేరు ముందు ఇంటి పేరుంటే, ప్రతి తండ్రి పేరు ముందు ఇంటి పేరుంటే, మన ఇంటికి పేరు ఉంటే, ఆదాము ఇల్లే ఆ దేవుడే, తన ఇంటి పేరే ఆ దేవుడే. ఆదాము దేవునికి కుమారుడు. ఎవరైనా ఇంటి పేరేది నీకున్నా, పుట్టింది తొలి నరుడే దేవునికి కుమారుడిగా. మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా. దేవుని సంతానమని చెప్పారుగా. తమ పిల్లలంతా దేవుని కుమారులని ఆనాడు అందరికీ చెప్పారుగా. నేడున్న ఇంటి పేరు ఎలా వచ్చిందని అంటే, మన తండ్రి ఇంటి పేరు మనకొచ్చిందని అంటే, మన ఇంటికి పేరు ఉంటే దేవునికి కుమారుడు. తల్లిదండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా, పుట్టింది తొలి నరుడే దేవునికి కుమారుడిగా. మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా.
మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏకకణము బహుకణము నిన్న జీవి ప్రౌఢజీవి. డార్విన్దొక సిద్ధాంతమా, అది మనిషికి వేదాంతమా? చెదపట్టిన చరిత్ర పుటలు చెప్పే జోద్యం ఈ కథ. మనుషులు చెప్పిన కల్పిత కథలే పుస్తకాలుగా మారెగదా. బైబులు సవాలుకు నిలిచే దమ్ము దానికి కలదా. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏకకణము బహుకణము నిన్న జీవి ప్రౌఢజీవి. కేసులో సాక్షవుతాడు, ముందు వెనక తెలియనోడు చరిత్రలా రాస్తాడు. పునాది రాయి వేసినప్పుడు పుడమి శూన్యములు ఉదిగినప్పుడు జగతి జననం ఆరంభం, అద్వితీయుడే ఆధారం. డార్విన్దొక సిద్ధాంతం, హెరోడోటస్ రాద్ధాంతం. శాస్త్రమానువెంత, నీ చరిత్ర నిజమెంత? శాస్త్రమానువెంత, నీ చరిత్ర నిజమెంత? మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏకకణము బహుకణము నిన్న జీవి ప్రౌఢజీవి. బ్రతికి ఉన్న జీవికి వేల ఏండ్లు చూపించి విఫలమైన కార్బన్ డేటింగ్ విశ్వజననం చెప్పగలదా. భూమి నుండి జీవి పుట్టే, నీటి నుండి పక్షి పుట్టే, జంతు జాతి జలచరములు దేనికవే జన్మించే. విలువేలేని సిద్ధాంతం వినువారికది విషతుల్యం. ఆది నుండి ఉన్నవాడు అంతయు కలిగించినవాడు, వాస్తవాన్నే రాశాడు, వ్యాజమాడు అన్నాడు. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏకకణము బహుకణము నిన్న జీవి ప్రౌఢజీవి. మనిషి జన్మ రహస్యం, ఆ దేవుడే ఆరంభం. జగతి ముందు నీ జన్మం, నువ్వు దేవుని ప్రతిరూపం. నీ పరిణామ సిద్ధాంతం పనికి మాలిన రాద్ధాంతం. కోతి మనిషిగా మారెనన్న రుజువులన్నీ అబద్ధం. చరిత్రకారులారా, మీ గతమును చెప్పగలరా? శాస్త్రమానువెంత, నీ చరిత్ర నిజమెంత? శాస్త్రమానువెంత, నీ చరిత్ర నిజమెంత? మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏకకణము బహుకణము నిన్న జీవి ప్రౌఢజీవి. ఆరాధనా దేవుని పని చేయుటయే ఆరాధనా. గమనించు దేవుని మనసులో ఆవేదన, వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. వర్క్ ఈజ్
వర్షిప్, దేవునితో ఫెలోషిప్. ఆరాధనా ఆరాధనా, ఆత్మను రక్షించుటయే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధనా. స్తుతి చేయుటే కాదు ఆరాధనా, దేవుని పని చేయుటే ఆరాధనా. పెదవులతో గనపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పెదవులతో గనపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి, అర్పణారాధనలు దేహంతో జరగాలి. మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి. ఆరాధనా ఆరాధనా, ఆత్మను రక్షించుటయే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధనా. స్తుతి చేయుటే కాదు ఆరాధనా, దేవుని పని చేయుటయే ఆరాధనా. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి, బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధనా ఆరాధనా, ఆత్మను రక్షించుటయే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధనా. స్తుతి చేయుటే కాదు ఆరాధనా, దేవుని పని చేయుటయే ఆరాధనా. దేవునికి స్తోత్రం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. దేవా, ఇంతవరకు తోడుగా ఉండి తండ్రి, పాటల ధర తండ్రి నువ్వే మయం పొందవని మేము నమ్ముతున్నాం తండ్రి. దేవా, ఇక ముందు తండ్రి వాక్య పట్టణంలో కూడా మీరు తోడుగుండండి తండ్రి. తండ్రి, నీ సేవకులు వాక్యం చెప్తున్నాగా తండ్రి, వినగల చెవులు గ్రహించమని మా అందరికీ దయచేయమని తండ్రి నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవునికి స్తోత్రం.
మందున మా కన్న తండ్రి దేవా మీకు వందనాలు ప్రభువా. నాయన ఇంతవరకు కృప చూపించినందుకు వందనాలు ప్రభువా. నాయన వినబడుతున్న ప్రతి మాటను నాయన గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా పాటించే జ్ఞానమును అనుగ్రహించండి దేవా. మీ వాక్కుల చేత నాయన మా హృదయాన్ని నింపండి ప్రభువా. దేవా మీ సేవకుని ద్వారా మీరే మాతో మాట్లాడండి దేవా. మాలో ఉన్న లోపాలను ఎత్తి చూపండి ప్రభువా. మీ వాక్యం ద్వారా సరిచేసుకునే జ్ఞానమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ దేవ చివరి వరకు మీ కృపను తోడించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 23వ వచనం నుండి 32 వచనాల వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో త్రాగునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. దేవునికి స్తోత్రం. స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా. అవునయ్యా, ఈ ఆదివార సమయంలో నా తండ్రి ప్రభువా, మీ పునరుద్ధాన దినముందు నా తండ్రి మరి ఒకసారి ఆరాధించుకున్నట్టుకు ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు తండ్రి ప్రభువా. అవునయ్య, ఇప్పటి వరకు నా తండ్రి మీ విలువైన మాటలు మాకు ప్రభువా వినిపింపజేసినందుకు వందనాలు తండ్రి. మరి నా తండ్రి ఇప్పుడు అవునయ్యా మీ యొక్క ప్రభు బలలో ప్రభువా పాలు పొందుచుండగా నా తండ్రి అవునయ్యా మేము నా తండ్రి పవిత్రులుగా ఉంటూ నా తండ్రి పరిశుద్ధులుగా ఉంటూ నా తండ్రి ప్రభువా తీసుకొని ప్రభువా అవునయ్యా మీ చెంతకు వచ్చే మంచి అవునయ్యా ఆలోచన మాకు కలిగించండి నా తండ్రి ప్రభువా. మీ అవునయ్యా మీరు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకొని నా తండ్రి అవునయ్యా మీ శరీరము నా తండ్రి మీ రక్తం తీసుకొని నా దేవ ప్రభువా అవునయ్య ఎందువల్ల నా తండ్రి మేము తీసుకుంటున్నామో తండ్రి వివేచించి నా తండ్రి అవునయ్య ప్రభువా మీ పనులను చేస్తూ మీ రాజ్యం కోసం సిద్ధపడి నా తండ్రి ఎదురు చూచువారుగా మమ్మల్ని ఉంచమని అడుగుచు నా తండ్రి ప్రభువా. ఇప్పటి వరకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. ఇక ముందు నా తండ్రి మీరే తోడుగా ఉండి అవునే మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుచు ఇచ్చి నీ ప్రార్థన క్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నా నా తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు చెప్పిన మాటను మనం బాగా గమనించాలి. ఆయన అనవలోచితంగా మాట్లాడేవాడు కాడు. ఆయన ఏదైనా మాట మాట్లాడారు అంటే దాని అపోస్తలులు గ్రంథస్థం చేశారంటే పరిశుద్ధాత్మ దేవుడు దానిలో కలుగజేశాడు అంటే అది ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని తరాలకును హాస్యాస్పదంగా మిగిలిపోయే మాట కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామండి కొన్ని మాటలు, మనం మాట్లాడుకుంటున్న మాటలు ఇప్పటి వరకు బాగుంటాయి. అది మన నిర్ణయాలు, మన ప్రవర్తన, మన యాక్టివిటీ, మన ఉంటుంది కదా కొన్ని డెడికేషన్ ఇతరులకు అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు, ఇతరులు దానిలో లోపాలు చూపించవచ్చు. అలాగేనండి కొన్ని రోజుల తర్వాత అసలు నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ దృష్టికి తప్పు అనిపించవచ్చు. అవునా కదా, నేను అలా ఆలోచించి ఉండకూడదు, నేను అలా మాట్లాడి ఉండకూడదు అని అనిపించవచ్చు అండి. దానికి అనేకమైన కారణాలు. అర్థమైందా మీకు? బాగా ఆలోచించండి. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మన నిర్ణయం వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది, మన నిర్ణయం వెనుక ఒక లాజిక్ ఉంటుంది, మన నిర్ణయం వెనుక మన స్వీయ అనుభవం ఉంటుంది,
మన నిర్ణయం వెనుక ఎదుటివారి ఎఫెక్టివ్ ఉంటుంది. దానివల్ల భవిష్యత్తులో అది ఎలాగైనా సరే మారొచ్చు కదా. ఆ తర్వాత అది మంచిదవ్వచ్చు, చెడ్డవచ్చు. నీకు సుమా మంచి చెడ అంటూ ఏదేం లేదు, నీ యొక్క ఫీలింగ్ అది. అంటే నేను నైతిక విలువల గురించి మాట్లాడతలేను, నీ జీవితంలో సంభవించే వాటి గురించి చెప్తున్నాను. మంచి చెడు లేదా అనకూడదు, ఉంది కాబట్టే కదా బైబిల్లో రాయబడింది. ఏవండి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయండి అన్నాడు. ఈ మాటలో కొంత విమర్శించే వాళ్ళు విమర్శిస్తారండి. యేసు ప్రభు అనామకుడు కాడు, సర్వలోకాలను కలిగించిన దేవుడు. నువ్వు నమ్మవు, ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఏవండి, కానీ ఆయన యాటిట్యూడు, ఆయన మాట్లాడిన మాట, ఆయన చూపిన విధానం, ఆయన 3.5 సంవత్సరాల భూమి మీద ఎఫెక్టివ్గా బ్రతికాడు. 3.5 సంవత్సరాల జీవితం ఇంచుమించు ఎన్ని వేల మందిని, ఎన్ని కోట్ల మందిని ఒక మంచి వైపు నడిపించిందో గణాంకాలు తెలిసిన వారికి అర్థమవుతుందండి కదా. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయండి అని అంటే అక్కడ మన చిన్న బిరేనుకు ఒక విమర్శ కూడా వస్తుంది. ఏ జ్ఞాపకం చేసుకోకపోతే వద్దా అండి? ఒకటి. రెండోది, నేను రోజు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను కదా, మళ్ళీ ఇంకెందుకు ఇది? అర్థమవుతుందమ్మా? ఏమండి, నేను రోజు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను, వెరీ గుడ్, మరి తీసుకోకూడదా అట్లయితే దీన్ని? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీన్ని చేయమన్నాడు కదా. నేను రోజు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను, మరి నిన్న తీసుకోలేదు కదా, మండే తీసుకోలేదు కదా, ట్యూస్డే తీసుకోలేదు కదా, ఫ్రైడే తీసుకోలేదు కదా, మరి ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఇది తీసుకుంటేనే జ్ఞాపకం చేసుకున్నట్ట అనే విమర్శలు, ప్రశ్నలు వచ్చాయండి. ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నీకు ఆ సందేహం రావడం సబాబు, నీ సందేహాన్ని తప్పు పడట్లేదు, అది గౌరవించాలి. నీ సందేహానికి అర్థం లేదు, నీ ప్రశ్నకు అర్థం లేదు, నీ ప్రవర్తనకు అర్థం లేదు అనకూడదండి. నీకు అర్థం కావట్లేదేమో, కానీ దాని వెనుక ఒక ఇతివృత్తం ఉంటుంది, దాని వెనుక చరిత్ర ఉంటుంది, దాని వెనుక కొన్ని నిర్ణయాలు ఉంటాయి. నీకు అర్థం కానంత మాత్రాన ఎదుటివని తప్పు అని ఎలా అంటావు కదా. మన ప్రశ్న వేశాడు, తప్పు అని, ఇది తప్పు, ఈ తప్పుడు ప్రశ్న అనుకో, తప్పుడు ఆన్సర్ ఉంటుందేమో. ఏమంటే తప్పుడు ప్రశ్న ఉండదు అన్న అభిప్రాయం. అలాగని ఉద్దేశపూర్వకంగా అడిగితే ఇంకేం చేయలేం, పక్కన పెడదాం అది. ఓకేనండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అన్నాడు. అంటే యేసుప్రభు శరీరాన్ని తీసుకునే ముందే జ్ఞాపకం చేసుకోవాలండి. నిజమే కదా, మరి ప్రశ్న న్యాయబద్ధమైంది. ఒక మాట చెప్పాలి, ఈరోజు మదర్స్ డే అండి. ఈరోజు మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని, ఏమండి సృష్టికి మూలం అమ్మ అని, ఏమండి ఆడేదే ఆధారం అని, ఇవన్నీ ఈరోజు వాట్సాప్లో, స్టేటస్లో, ఫేస్బుక్లో తిరుగుతూ ఉంటాయి. అమ్మ ఆ పిలుపు ఎంతో కమ్మనైనదని, ఏమండి ఇంకా అమ్మను గురించిన సెంటిమెంట్స్ చాలా బాగుంటుందండి. ఎక్కడ సినిమాలో ఆ బిట్స్ ఉన్నా కూడా అమ్మకు అప్లా వేసి పెడతా ఉంటారు, అమ్మతో ఫోటో తీసి పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ తప్పంటారా? ఈ డే తప్పంటారా? నీకు తప్పే అనిపిస్తుంది, ఎందుకంటే నీది ఎమోషనల్ బ్రెయిన్ కదా, లాజిక్ ఉండదు. ఎందుకంటే నువ్వు ఉద్రేకపూరితమైంది, అది ఎమోషన్ కూడా అనలేము, దాన్ని ఉద్రేకపడతా ఉంటావు. అంటే ఈరోజు ఒక్కరోజు అమ్మని జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుందా? అంటే రేపు నుంచి అమ్మని జ్ఞాపకం చేసుకోకూడదా? నీ అంత అర్ధజ్ఞానికి ఎవరు లేడు. ఆ డే ఉద్దేశం కూడా అది కాదు. నీకు పుట్టుపూర్వోత్తరాలు ఏం తెలియదు, దాని మూలం ఏం తెలియదు, దాని చరిత్ర ఏం తెలియదు. ఈరోజు ఒక్కసారి అమ్మని జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుందా? ఏమండి, ఈరోజు ఫేస్బుక్ నిండిపోతుంది, వాట్సాప్ నిండిపోతుంది, ఇంకా ఇన్స్టాగ్రామ్ నిండిపోతుంది, సోషల్ మీడియా నిండిపోతుంది, వాట్సాప్లల్లా, టీవీలల్లా అన్నీ ఇవే వార్తలు అని కొంతమంది ప్రసంగాలు చేయడం మనం విన్నాం, మనం చూసాం, ఎమోషనల్ అయ్యాం. ప్రసంగాన్ని ఎప్పుడు ప్రామాణికంగా తీసుకోకు. వేరే వ్యక్తి దాన్ని 1 minute కొట్టిపారేస్తాడు. ఏమండి, అర్థం చేసుకోండి. మీకు కొన్ని విషయాలు బేసిక్ అర్థం కావాలి. ఏమండి, ఉదాహరణకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ పరిభాషలో అవి వారికి సంభవించి మనకు దుష్టంతములుగా ఉండుడికే రాయబడును అని అంటాడు. అంటే చెడును మనకు ఎందుకు చెప్తున్నాడు అక్కడ? నీకు ఏదో జ్ఞాపకం చేయడానికి. అవును కదా ప్రియ దేవుని పిల్లలారా, ప్రతిరోజు స్కూల్కి పిల్లలు వస్తారండి, నోటీస్ వస్తుంది, రేపు నుంచి హాలిడేస్ ఉన్నాయి కనుక ప్రిపరేషన్స్ క్లాసులు ఉంటాయి, ప్రైవేట్ క్లాసులు ఉంటాయని నోటీస్ వస్తుందండి. రెగ్యులర్గా వచ్చేవానికి ఆ వార్త తెలుస్తుంది, రానివానికి ఆ వార్త ఎలా తెలుస్తుంది? అరే రెగ్యులర్గా మేము వస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ మాకెందుకు చెప్తున్నారు ఇది అని కొన్నిసార్లు కోపం వస్తుంది పాపం. దాని ఉద్దేశం ఏంటి తెలుసా నీకు? డే యొక్క ఉద్దేశం ఏంటి? మదర్స్ డే, ఫాదర్స్ డే, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే, ఇండిపెండెన్స్ డే, ఏవండి ఇంకా రిపబ్లిక్ డే, ఈ ఎందుకు పెట్టాడు ఈ డేను? అది ఒక్కరోజు జ్ఞాపకం చేసుకోమని కాదు.
కనీసం ఆ ఒక్క రోజున జ్ఞాపకం చేసుకునే వారు ఉంటారని. రెగ్యులర్గా నువ్వు అమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నావు, అమ్మని పూజిస్తున్నావు, అమ్మని గౌరవిస్తున్నావు. నీ కోసం పెట్టింది కాదయ్యా అది. నువ్వు అర్థం చేసుకోవాలి బాగా ఆ లాజిక్. నువ్వు అర్థం చేసుకోవాలి అందులో ఉన్న విషయాన్ని. నీ కోసం పెట్టింది కాదు. అమ్మ అంటే నీకు ప్రాణం. అమ్మను బాగా చూసుకుంటున్నావు, నీ కోసం కాదు అది. అమ్మ విలువ తెలియక బిజీ 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 షెడ్యూల్ ఉంటుంది చూసారా, ఇలాంటి వారి కోసం ఆ డే అప్పుడన్నా ఏదో ఒకటి వానిలో జ్ఞాపకం తెప్పించడానికి పెట్టింది వాడి కోసం. నీ కోసం అని ఎందుకు నువ్వు ఎమోషనల్ అవుతున్నావు? నీకు అర్థమవుతుంది అది? నీ కోసం అని ఎందుకు అవుతున్నావు? నువ్వు రోజు అమ్మని చూసుకుంటున్నావు, అమ్మని ప్రేమిస్తున్నావు, అమ్మని ఆదరిస్తున్నావు. నాన్న 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 అంటే నీకు బాగా విలువ తెలుసు. ఆయన ఉంటేనే నువ్వు కదా, ఆయన లేకపోతే నువ్వు లేవు కదా. ఆయన డిఎన్ఏ నీది కదా, ఆయన బ్లడ్ నీది కదా. నీ కోసం కాదు అది. నువ్వు ఎందుకంటే నువ్వు నాన్నను భావించుకుంటున్నావు హ్యాపీగా. తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావు, గౌరవిస్తున్నావు, సిస్టర్స్ డే గౌరవిస్తున్నావు. మరి ఆ డేని స్పెషల్గా ఎందుకు పెట్టారు అంటే ఈ ఒక్కరోజు జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. కనీసం నువ్వు ఎంత బిజీగా ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో అని కొంతమందిని బిజీ షెడ్యూల్లో బ్రతుకుతూ, విలువలకు దూరంగా బ్రతుకుతూ, బంధాలకు దూరంగా బ్రతుకుతున్న వారి గురించి అది. అర్థమవుతుందా నీకు? ఏమ్మా నువ్వు మంచోడివే, అయినా నువ్వు అది ఏమో రోడ్డు దాటకూడదని లైన్ ఎందుకు పెట్టారు? నువ్వు వెళ్తున్న డిసిప్లిన్ పర్సనే కదా, నీ గురించి పెట్టింది కాదు. నువ్వు ఆల్రెడీ అప్డేట్ అయ్యా. అందుకే అని అంటాడు ఆయన, ధర్మశాస్త్రం అనేది నువ్వు ఫీల్ కాకు, ఇది మంచులకి ఇవ్వలేదు అంటాడు. ఎందుకంటే మనిషిగా పుట్టినందుకు కొన్ని విలువలు తెలుస్తాయి. అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, ఇవి ప్రత్యేకంగా గ్రంథం చెప్పి కూర్చోబెట్టి చెప్పాలా? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి విలువలు తెలుసు. ఇలా చేయకూడదండి, అబద్ధం ఆడకూడదండి, ఇతరుల దొంగతనం చేయకూడదండి, ఇతరులను చెడుగా మాట్లాడకూడదండి. ఇవన్నీ బేసికల్గా పుట్టుకతోడనే ప్రతి మనుషులో ఉంటాయి. లేవను అనకు ఉంటాయి. అయినా ప్రత్యేకంగా మరల ఎందుకు చెప్తుండు అంటే పౌలు గారు అంటారు, అది నరహంతకులకును, దుష్టులకును, అపవిత్రులకును వారికి కేటాయించబడింది అంటాడు. మంచివారికి కాదన్నాడు ఆయన. దాని అర్థం ఏంటంటే నువ్వు మంచోడివి ఆల్రెడీ, నువ్వు బాగున్నావు, నీ కోసం కాదు నా టెన్షన్ అంతా. ఆ మాటలు నేను ఎందుకు రాశానంటే కనీసం ఆ విలువలు మరిచిపోయి బ్రతుకుతున్న వాడిని చూసారా, వాడిని రీబిల్డింగ్ చేయడానికి, వానిలో కనీస ఆ మానవత్వ విలువలు, ఆ కుటుంబ విలువలు, దైవత్వ విలువలు వానిలో డెవలప్ చేయడం కొరకే అన్నాడండి. ఈరోజు మదర్స్ డే కూడా అంతే. ఈ ఒక్కరోజు మదర్స్ డే అన్న ఆ సెంటిమెంట్ తోడన్నా అమ్మని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఉంటారని. రెగ్యులర్గా నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు, అమ్మని పూజించకూడదు, గౌరవించకూడదు ఏ విధవ చెప్పడు. మనకు అర్థం కాక ప్రసంగాలు చేసి చునుకలవుతున్న సమాజంలో కదండి. ఆరాధన ఉంది, నువ్వు రోజు ఇంత జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభు. నేను అనట్లేదు ఆయన కనీసం బిజీ షెడ్యూల్, ఎందుకంటే బిజీ షెడ్యూల్ కదా, నీ ఆత్మకు మించిన ఇంకా పనులు ఏమో ఉన్నాయి నీకు. దానికోసమైనా సంఘంగా ఒకరోజు సమకూర్చబడదామని చెప్తున్నాడు. ఈ ఒకరోజు సమకూర్చ సరిపోతుందా అండి? తప్పు, అలా అనట్లేదు. మనం ఏదో బాగున్నామని బలహీనను నీచంగా మాట్లాడకూడదండి. నేను తల్లిని బాగా ప్రేమిస్తున్నాను, వెరీ గుడ్, నీ గురించి టెన్షన్ పడక, నీ గురించి డే పెట్టలే. ఉన్నారు కదా మరీ విలువ లేకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు కదా, వారిని ఉద్దేశించి వారికైనా జ్ఞాపకం చేయడానికి మంచోడి గురించి కాదు మీది. అర్థమవుతుందా అండి? కొంతమంది మనకు సలహాలు ఇస్తారు, ఇది చేసే బదులు అది చేస్తే బాగుండు కదా అంటారు. వెరీ గుడ్, అది నేను చేశాను, ఇది నువ్వు చేయి, ప్రాబ్లం ఉంది అని అన్నాం అనుకోండి, ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర. అది చేసిందయ్యా గవర్నమెంట్, అది కాక ఇది చేసేది ఉండదండి గవర్నమెంట్. వెరీ గుడ్, నువ్వు చేయిపో, మరి అది బాగుంటుంది కదా. అది చేయకూడదని అని వాళ్ళు అంటే తప్పు పట్టు. దేవుడి గురించైనా ఇది ఏం గురించైనా ఏమండి, ఇది చేసామండి, ఒకటి చేసుకొచ్చాం, ఇదేముందండి బాబు, గట్టి చేస్తే బాగుండు, వెరీ గుడ్, నీ ఆలోచన దైవ సమయమైంది, మంచిదే. అది చేయరాదు, దాన్ని ఎందుకు కాదంటావు? అది చేస్తూ అది చేయరాదు. ఇలా ఉండాలి ప్రియ దేవుని పిల్లలారా. అంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చెయ్యండి అంటే తినేటప్పుడే నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారానికి ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకోమని కాదండి, అది కూడా మర్చిపోతున్న వారి గురించి ఆయన బాధ అంతా. అది కూడా మర్చిపోతున్న వారు ఉన్నారు, మేము అరివట్లేదా అనుకోవద్దు, నువ్వు పక్కన పెట్టు. చాలా మంది బైబిల్ అనేది నిన్ను ఉద్దేశించింది కాదు, ఇది వరల్డ్ వైడ్. ఎన్నో ప్రాంతీయ భాషలు, ఎన్నో మనసులను, ఎన్నో విధి విధానాలను, ఎన్నో అభ్యుదయ భావాలను, ప్రసమ్యవాదాలను, నియంతృత్వాలను, వీటన్నిటినీ అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడే మాట అది కదండి. దృష్టిలో పెట్టుకొని మాట్లాడే మాట. మంచివాని గురించి టెన్షన్ కాదు, మారిన 99 నీతిమంతుల గురించి కాదు, ఆ ఒక్కడు కూడా నశించిపోకూడదనేనండి వానికి మెట్టు దిగి ప్రభు చెప్పాడు. మంచోని చెడగొట్టాలనే ఉద్దేశం కాదు, వాణ్ణి కూడా మంచి గ్రూపులో కలపాలనే. అర్థమవుతుందా? కొన్ని వాక్యాలు కూడా చెప్పేటప్పుడు కూడా మేము టీవీ చూస్తలేం కదా, మమ్మల్ని ఎందుకు అంటున్నాడు అనుకోకూడదు. టీవీ చూసేవారు మానేయాలని ఉద్దేశం, నిన్ను చూడమని కాదు.
అర్థమవుతుందా లేదా? ఎమోషన్ కాకూడదు. ప్రియ దేవుని పిల్లలారా, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయండి. ఈరోజు మదర్స్ డే, అమ్మని జ్ఞాపకం చేసుకోవాలి. రోజు జ్ఞాపకం చేసుకున్నది కాదు, కనీసం నీకు అమ్మ పట్ల విలువ లేనివాడా సెంటిమెంట్గా నన్న తల్లిరా, ఒక్కసారి ఎమోషన్ ఆలోచించు. తండ్రిరా, ఒక్కసారిగా ఎమోషన్ ఆలోచించు అని దాని వెనుక ఉన్న మేధావులు బాగా ఆలోచించి పెట్టింది అది. అర్థమవుతుందో లేదు? మనమేమనుకుంటాం, ఆ ఒక్కరోజు జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుందా? ఈ ఒక్కరోజు గుర్తొచ్చిండు అన్న, ఈ ఒక్కరోజే పెళ్లి రోజా? నీకేం తెలుసు చెప్పు? నువ్వేదో బాగానే ఉన్నావు, నువ్వు నీకు అప్లై చేసుకొని నువ్వు ఎమోషనల్ అవుతున్నావు. అది అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రం చెప్పింది ఏంది? ఈ ధర్మశాస్త్రం ఎందుకు రాయబడ్డదో తెలుసా అన్నాడు. మినిమం నాలెడ్జ్ లేని వారి కోసం రాయబడ్డది. నీకు ఐక్యూ బాగుందయ్యా, నీకు ఐక్యూ బాగుంది, తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వీటి కొరికేనండి. మొక్కల ప్రార్థన అవసరం లేదు. ఎందుకు పెడుతున్నావు? అది మినిమం. బలహీనునైన వాడిని ఈ రకంగానైనా సరే దేవుళ్ళు నిలబెడదామని నేను బలహీనుడుగా మారుతున్నాను అంటాడు పౌలు గారు. బలవంతుడు, నీకోసం నా ప్రాబ్లం లేదు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, దేవుళ్ళు ఎదుగున్నావు, ఓకే. నువ్వు క్రీస్తు నిమిత్తం మంచి అయినా చెడినా నేను స్థితప్రజ్ఞులాగా ప్రవర్తిస్తావు, వెరీ గుడ్, నీ గురించి ప్రాబ్లం లేదు. ఈ బలహీనుడైన ఉన్నాడు చూడ, వానికి తెలియదు కదా, ఒక వాని కోసమే నేను తగ్గించుకుంటున్నాను, వాని కాపాడుకోవడానికే నేను మాంసం మానేశాను, వాని కాపాడుకోవడమే నేను పద్ధతి పాటిస్తున్నాను, జ్ఞాని కోసం కాదు నా బాధ అంటాడు ఆయన. అర్థమవుతుందా లేదా? ఈ చిన్నది కూడా చెప్పాలనా అనకు. కోప్పడకూడదని ప్రపంచంలో ఎవరికైనా తెలుసు. అదెందుకు రాశాడు దేవుడు బైబిల్లో? నువ్వెందుకు ఎమోషనల్ అవుతావు? ఈ మాట రాస్తాడా? అగో నీలో కూడా కోపం ఉన్నట్టే. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి. నన్ను అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి యేసుప్రభులో? నువ్వు జ్ఞాపకం చేసుకొని మర్చిపోయినంత చిన్న అంశం అనుకుంటున్నావు యేసుప్రభు అంటే. ప్రియ దేవుని పిల్ల, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను అన్నాడండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏముందని యేసుప్రభులో జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పు? నువ్వు ఆలోచిస్తే జ్ఞాపకం పెట్టుకో బిడ్డ, నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. అయ్యా నన్ను జ్ఞాపకం పెట్టుకో అంటున్నావంటే దాని వెనుక చరిత్ర ఉంది నీ పరిభాషలో. నన్ను జ్ఞాపకం పెట్టుకోండి సార్, మర్చిపోకండి మమ్మల్ని అంటారు. దాని వెనుక ఏదో నీ పరిభాష ఉంది, నీ అవసరత ఏదో ఉంది. అలాగని యేసుప్రభు అవసరత ఏం లేదు, నన్ను జ్ఞాపకం పెట్టుకుంటారా మీరు అని. అవును కదా? మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమంటాం అంటే, సార్ ఒకసారి నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అంటే నా ఫేసుని కాదు, నేను చెప్పిన పనిని, నేను ఇచ్చిన లెటర్ను, నా రిక్వెస్ట్ను నువ్వు జ్ఞాపకం పెట్టుకొని అర్థం అంట. అది నీ పరిభాషలో. మరి యేసుక్రీస్తు పరిభాష అది కాదు కదా. నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అంటే ఆయన జీవితాన్ని ఒకసారి స్పృహణకు తెచ్చుకో. జీవితం అంటే ఏంటనుకుంటున్నావురా? వాట్ ఈజ్ లైఫ్ అని క్వశ్చన్ ఇస్తే నువ్వు ఆన్సర్ ఏం రాస్తావు నాకు తెలియదు. వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే ఏంటనుకుంటున్నావు? నీకు అర్థం కావాలా? దీని వివరణ కావాలా? అసలు లైఫ్ అంటే ఏంటి? ఫ్యామిలీ అంటే ఏంటి? రిలేషన్ అంటే ఏంటి? వీటన్నిటికీ నీకు ఆన్సర్ కావాలన్నా? నీకు క్వశ్చన్ వస్తే ఆన్సర్ కావాలని ఆలోచన వస్తుంది. నీకు క్వశ్చనే రాలేదు, ఈ ఆన్సర్ ఎందుకు నీకు? క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ వస్తే అసలు ఏంటి ఈ జీవితం అంటే, అసలు ఏంటి లైఫ్ అంటే అనే ప్రశ్న నీలో బలంగా వచ్చినప్పుడు ఈ మాట చదువు, నీకు అస్సలు అర్థమవుతుంది. నీకు ప్రశ్న రావట్లేదు కాబట్టి నీకు ఆన్సర్ ఏం అర్థమవుతుంది? ఏందో అనుకుంటావు. అది ప్రశ్న రావాలి. అసలు నీకు ప్రశ్న రావాలి అంటే యేసుప్రభు చెప్పిన భాష నీకు అర్థమవుతుంది. నన్ను జ్ఞాపకం పెట్టుకో. లైఫ్ ఈజ్ వాట్ ఈజ్ లైఫ్? అసలు ఏంటయ్యా జీవితం అంటే ఏంటి? పుట్టాను, నా ప్రమేయం లేకుండానే పుట్టాను, నా ప్రమేయం లేకుండా దేవుడు నన్ను పుట్టించాడు, అదేంటో అర్థం కాదు అని క్వశ్చన్ వచ్చిందా? పుట్టావు, ఆ తర్వాత కొంత ఉంటుంది, కొంత పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత సమాధి. ఇదే నా జీవితం అంటే అనే ప్రశ్న నీలో రావాలి. రావాలని ప్రశ్న ఊరికే రాదండి ఎవరికి. మనం అనుకుంటాం ఏదో ఇతరులను విమర్శించడానికి వచ్చే ప్రశ్నలు వేరు, ఆ మాటలు వేరు. అసలు ప్రశ్న రావడం అంటే దాని వెనుక నీ జీవితం ఎంతో డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ ప్రశ్న నీలో వచ్చింది అంటే, ఆ ఆలోచన నీలో వచ్చిందంటే దాని వెనుక ఎంతో అనుభవం ఉంటుంది నీకు. అది కనుక వస్తే ఇక్కడ చదువు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయాలన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. ఏముందని జ్ఞాపకం చేసుకోమంటావు? ప్రశ్న వస్తే అర్థమవుతుంది బిడ్డ నీకు. సిచ్యువేషన్ వస్తే నేను అర్థమవుతా నీకు. రాని ఏమర్థమవుతుంది చెప్పు? ఏమండి ఇంచుమించు 70 ఏళ్ళు బాగున్నాం మనం అందరం. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి తెలుస్తుంది ఇప్పుడు నీకు ప్రార్థన విలువ అంటే ఏందో. అవునా? ఓటు విలువ అంటే ఏందో. ఓటే అంటారు ఓలు, నీకేం తెలుసు దాని గురించి? అది ప్రజాస్వామ్యానికి ప్రాణం ఓటు అంటే. ఓటయ్యా నేను తప్పుడు పోదా అండి? ఓటు ఎందుకు చెప్పు? తప్పు, రాజ్యాంగానికి విరుద్ధం నీ భాష, దేవునికి విరుద్ధం భాష అది. ఓటు వేయాలి. ఎందుకు వేయకూడదు? అది నేను ఓటేయండి, ఓటేస్తే తప్పుడు మనసులే. నోట అన్నది ఒకటి ఉంటుంది తెలుసా నీకు? నీలాంటి వాళ్ళ కోసం పెట్టారు, కానీ ఓటు వేయాలి. అది ప్రజాస్వామ్యం నీకు ఇచ్చిన హక్కు, అమూల్యమైంది. ఏమే రూతు అన్నట్టాడు, రూతమ్మా అని నీ దగ్గరకు వచ్చి దండం పెడతాడు. అర్థమవుతుందా నీకు? అది రా ఓటుకున్న పవర్. గాయంట కింద పోయేది వెలివాడ అంటారు, అలాంటి వాడకు వచ్చి దండం పెట్టి, అన్నా
అని దండం పెడతారు. అది నీది కాదు, రాజ్యాంగం నీకు ఇచ్చిన పవర్ అది. అర్థమవుతుందండి? దాని విలువ తెలియక నేను ఓటేయనండి, ఓటేయకూరు మీరు, ఏం తెలుసు నీకు దాని గురించి మాట్లాడుతావు అన్నట్టుగా. ప్రియ దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఓటు వీళ్ళందరూ తెలిసి వస్తుందండి. ఏందనుకుంటున్నావు ఓటు అంటే? మారిపోతుందాడా, పీటలే కదిలిపోతున్నాయాడా. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు పోలింగ్ బూత్కు వేయాలి ఓటు. అర్థమవుతుందో లేదు, లేకపోతే కష్టం సుమా. అలాగనే దాని విలువ వచ్చినప్పుడు అర్థమవుతుంది మనకు, లేకపోతే మనకేం తెలుసు అండి. నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అన్నారు. పెట్టుకుంటారండి యేసుప్రభుని? ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? యేసుప్రభు అంటే ఒక్క అంశమా అండి? ఆయన మాటను ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. ఎంతది రూత్ లెస్ కాదు అది. పొలైట్ అనే పదం ఆయన నుంచే పుట్టింది. అది రూత్లెస్ వర్డ్ కాదండి యేసుప్రభుది. ఆ భాషను ఒకసారి జ్ఞాపకం పెట్టుకు ఎలా ఉంటుంది ఆయనది. ఆయన ఒక్కసారి యాటిట్యూడ్ జ్ఞాపకం పెట్టుకో. జీవితం అంటే ఏంటి అనే ప్రశ్న వచ్చిన వారికి ఇది కరెక్ట్ సూటబుల్ ఆన్సర్ అండి. 100%. నిజంగా 100%. ఏవండి, ఒక్కసారి ఆయన మాట జ్ఞాపకం పెట్టుకో, ఆయన తీరి జ్ఞాపకం పెట్టుకో, ఆయన యాటిట్యూడ్ని జ్ఞాపకం పెట్టుకో, ఆయన శిలువ మీద పలికిన మాటలు జ్ఞాపకం పెట్టుకో. అందులో ఏదో ఒకటి అర్థమైన జీవితం వికసిస్తుందండి. వికసిత భారత్ అన్నట్టుగా వికసిత మనిషి మానవ జీవితం వికసిస్తుంది. అది అర్థమైతే నీకు అది అది అర్థం కావాలంటే మనసు విరిగిపోయి నలిగిపోయి ఎక్కడ దిక్కు లేదండి. ఇప్పుడు అసలు ఏంటి అని నువ్వు సందిగ్ధంలో నగిలిపోతుంటే నీకు ఉదయించే ఆన్సర్ అది. నీకు అర్థం కావాలా? నన్ను జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. ఎందుకంటే ఆయన మాట, ఆయన తీరు, ఆయన యాటిట్యూడు, ఆయన భాష వేరు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ లెవెల్ వేరులేండి. మనం స్టడీ చేద్దాం, అది జ్ఞాపకం చేసుకుని చేయండి. జ్ఞాపకం చేసుకోండి ఆయన ఒక్కసారి. అది తింటున్నప్పుడు, దాన్ని పట్టుకుంటున్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. నేను రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను నీ గురించి టెన్షన్ పడతలేను బిడ్డ. కనీసం నన్ను మర్చిపోయి బ్రతుకుతున్నాను అన్నారా? నన్ను మరవడం అంటే ఎవ్రీథింగ్ లాస్ అన్నట్టు. కాబట్టి ప్రభుని జ్ఞాపకం చేసుకుందామండి. ఇన్ని రోజులు తీసుకుంటున్నాం కదా, ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన భాష జ్ఞాపకం పెట్టుకుంటున్నాం ఎలా ఉంటుందో. ఏమండి, ఆయన మాట ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఆయన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా నీకు? జ్ఞాపకం పెట్టుకుందామండి. అది జ్ఞాపకం చేసుకుంటుంది ఎందుకు? నేను అలా ఉండాలని కదా. అదే యేసుప్రభు అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఆమెను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి. రెండవ జ్ఞాపకంలో రెండే చెప్పాడు. ఆ సిలువపైన దొంగ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. అది వెరైటీ వర్డ్. యేసుప్రభు చెప్పింది ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఒక వర్డ్ చెప్పాడు. దానికంటే ముందు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. దీనికి మించింది ఒక సిలువపైన దొంగ ఒకసారి మాట్లాడారు, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసుప్రభును నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు ప్రియ దేవుని పిల్లలారా, ఇది వివేచన లేక విమర్శాత్మక దృష్టిలో తీసుకోకుండా, దాని ఆలోచన లేకుండా పరిశీలనగా తీసుకోకుంటే శిక్షా విధి వస్తుందని అక్కడే రాశాడు. అది మీరు విన్నారు, చదివారు, చూశారు. కాబట్టి జాగ్రత్తగా దేవుని శరీరం, అది దేవుని అప్పగించింది, అది మనుషులు అప్పగించింది కాదు. పౌలు గారికి దేవుడు అప్పగించింది. కాబట్టి దేవుడు అప్పగించిన ఈ కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. ఒక్కసారి విరిగిన మనసుతో, నలిగిన మనసుతో ఒక్కసారి జీవితాన్ని జ్ఞాపకం పెట్టుకొని దాన్ని శుద్ధ హృదయంతో తీసుకునే ప్రయత్నం చేయి. అది దేవుని కార్యక్రమం అబ్బా. ప్లీజ్ దాన్ని అనాలోచితంగా ఆచారంగా తీసుకోకండి. ఏమండి కదా, ఇప్పటి వరకు మంచి మాటలు విన్నారు, జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థన చేస్తారండి. దీని కొరకు సిస్టర్స్ వచ్చి ప్రభు శరీరం కోసం ప్రార్థన చేస్తారండి. మనం అందరం మోకాళ్ళ మీద ఉండి తీసుకోవడానికి సిద్ధపడదాం. గొప్ప దేవాన్ని ఘనమైన ఉన్నట్టు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు తోడుగున్నందుకు మీకే వందనాలు తండ్రి. ఈ సమయంలోనైనా బలలో పాలు పొందుతున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అవును దేవా, మా కొరకునైనా తండ్రి చేయబడిన ఆ శిలువ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా దేవా. అయ్యా తండ్రి, మా పాపములు మీ సన్నిధిలో ఒప్పుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. వాటిని విడిచిపెట్టే జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఆ త్యాగం జరిగిందే పాపులైన మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికే ప్రభువా. మేము మరలా పాపం వైపు వెళ్ళకుండా నాయనా, మేము చేసిన తప్పులను పొరపాట్లను ఒప్పుకొని నాయనా వాటిని విడిచిపెట్టి ప్రభువా పరిశుద్ధతను పవిత్రతను కలిగి తీసుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేయమని తీసుకుంటున్నా. మేము ఆ ప్రాణత్యాగాన్ని గురించి కొందరికైనా ప్రకటించే జ్ఞానాన్ని దయచేయమని అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాయినా ప్రభువా. దినదినము నీలో ఎదుగుతూనైనా తండ్రి నీ కొరకు జీవించే జ్ఞానాన్ని దయచేయమని తీసుకుపోతున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు తండ్రి మీ శరీరాన్ని తీసుకొని ప్రభువా నన్ను మీ రక్తాన్ని మేము తీసుకోబోతుండగా తండ్రి ఒక మంచి వివేచనను సహాయం చేయండి ప్రభువా. తండ్రి నన్ను మేము తీసుకొని ప్రభువా నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు తీసుకుంటున్నాయన తండ్రి
మీరు చెప్పిన పనులు, మీరు చెప్పిన బాధ్యతను తండ్రి మర్చిపోకుండా ప్రభు మీ లక్షణాలు కలిగి తండ్రి మేమందరం బ్రతుకున్నట్లుగా తండ్రి మాకు మరొకసారి తండ్రి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మమ్మల్ని మేము తండ్రి ప్రభు తండ్రి సరి చేసుకున్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి. ఆమేన్.